నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. స్థానిక 39వ డివిజన్ లింగంపేట బాంబే గృహాల వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల కారణంగా సదరు బాంబే గృహాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. బాంబే గృహాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటారు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్న కారణంగా వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటారు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే సదరు బాంబే గృహాల్లోని పలు బ్లాకుల్లో సేఫ్టీ ట్యాంక్ సమస్యకు, డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు తదితర సమస్యలు స్థానిక ప్రజలైన దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా అన్ని సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు. మళ్ళీ మనం చేయాలంటే అవ్వదు, చేయించుకోము. ఇప్పుడుగా అందరూ మీరు ఏదైనా ఉంటే రోడ్ హైట్ పెంచాలి. మీ కూడా చేయించేసుకోండి. మనకి ఏదైనా ఒక 1 వీక్ లో స్టార్ట్ అయిపోయేటట్టు తీసుకెళ్తే అది అయితే అదే మనం ఇప్పుడు మెయిన్ ప్రామిస్ అయిపోతుంది. 10 రోజులు ఏమన్నా వాళ్ళకి ఆ ఇబ్బందికర వాతావరణం కనపడకూడదు. శుభ్రంగా ఉంచితే వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారు, బాగానే ఉంటుంది. డీసెంట్ పొద్దున ఇది ఏ బ్లాక్? బిల్లు మీరే కడుతున్నారు కదా. రిపేర్ చేయించిన కొత్త దానికి ప్రపోజ్ ఇప్పుడు ఇది రన్నింగ్ లో ఉంది కదా, పక్కన కొత్తది ఇంకొద్ది లోతులో పెట్టి చేయించేస్తాం. మీరు అడగడమే, మేము చేయించడమే, అంతే. ఇంకా ఇప్పుడు కూడా పెట్టారు. అన్ని చేయించిన తర్వాత చేయించారు. నేను అమ్మనాడు పట్టు దింపాలి. 150 అడుగులు దించుతాం, కొత్తది వేయిద్దాం, కొత్తది అయిపోద్దాం. సరేనా? దీని గురించే కదా. కరెంట్ బిల్ అంటే మనం వాడేదాన్ని బట్టి ఏ వాగాగి నీరు రాకపోయినా బిల్లు కాలిపోతుంది. మనం ఇది పెడితే మీరు వరదని చెప్పానా? ఫౌండేషన్ అవన్నీ నేను మరలా ఇంత ముందు చెప్పినయే. కొద్దిగా టైం పడితే ముందు టిట్కో ఏవి అక్కడ కొంతమంది ఇల్లు మొదలెట్టిన వాళ్ళు తీసేస్తా అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, అలాగే రిక్వెస్ట్ చేశాను కొంచెం మళ్ళీ అన్ని ఇబ్బంది లేకుండా చేయమని నా సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. కట్టడం మొదలు పెట్టిన వాళ్ళది తీసేస్తానని అంటున్నారు. ఇక్కడ లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది అక్కడ పార్టీ వాళ్ళే లీడర్లు కాంట్రాక్టర్లు చేసేసి మొత్తం జనాన్ని దూచుకుపోయారు. మనమే ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్లు వేయించాం. ఎఫ్ఐఆర్లు అయితే ఏమన్నా మళ్ళీ మా గవర్నమెంట్ చూసుకుంటా. గవర్నమెంట్ మారేసరికి అందరూ రోజులు పోయారు, దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం.
బానే ఉందా లా అండ్ ఆర్డర్ ఇక్కడ తగ్గిందా లేకపోతే కొరచాక్షలు తగ్గినాయా? మీకు నాకు తెలిసి బాంబే చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు ఇంటింటికి వెరిఫికేషన్ ఎప్పుడు చేయలే. కావాలని ఇంటింటికి కూడా వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్ నీ దొంగ బళ్ళు దొరికినాయి, నేర చరిత్రకి వెళ్ళిన వాళ్ళు దొరికారు, మరలా చేయిస్తాం. కేసులు కట్టే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వదిలిపెట్టాం. ప్రశాంతంగా మహిళలు ఉండాలి, చూసుకోండి. ఏమంటే ధైర్యంగా చెప్పండి కంప్లైంట్. జనవరి పండగ అయినంటేనే కొత్త రేషన్ కార్డ్స్, ఇప్పుడు కొత్త రైస్ కార్డ్స్ ఎడిషన్స్ తీసుకున్నాం. డిలీషన్ ఇంకా ఆప్షన్ ఇవ్వాల, ఎడిషనే ఇచ్చావు, డిలీషన్ ఇవ్వాల. ఇప్పుడు ఎడిషన్స్ అయిపోయినాక డిలీషన్స్ ఇచ్చేయాలా లేదా చూస్తారు. కానీ జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ మొదలవుతున్నాయి. మీరు మీ సచివాలయానికి అందుబాటులో ఉండండి. జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు చంద్రబాబు నాయుడు.